నీ కృప మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. మా శక్తి మా బలం కాదు, నీ ఆత్మచేతనే కనుక ప్రభా నువ్వు సమస్తం నెరవేర్చి మా కోసం మా ప్రతి భారము నువ్వు తీసుకొని నీ శరీరంలో నువ్వు జయించి తిరిగి లేచి తండ్రి కుడి పక్కన కూర్చున్నాను కాబట్టి మా విజయం మరి నిశ్చయం కనుక అంటే ఇది నన్ను వాడుకోమని నీ ఆత్మ కుమ్మరింపు దయచేయమని ప్రతి వ్యక్తి హృదయాన్ని స్థిరపరచమని నీ ప్రత్యక్షత గ్రహించలాగిన అండర్స్టాండింగ్ వాళ్ళకి ఇది నన్ను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. లెట్ us open our Bibles. మీ బైబిల్స్ తీసుకుందాం. మత్తయి సువార్త 26. ఒక్క సెకండ్. June 13. ఇక్కడ ఉంది కానీ బాగలేదు. సరే చదువుదాం. 21, 26, 21. వారు భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించును నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగు, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టకుంటే వానికి మేలని చెప్పాను. ఆయన అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగ్గా నీవన్నట్టే అనను. ఇప్పుడు జాన్ చాప్టర్ 13 తీయండి. ఈ సంగతులను మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులవుదురు. మిమ్మును అందరినీ గూర్చి నేను చెప్పుటలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గనుక నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన
మడిమ ఎత్తెనని లేఖనము నెరవేరుటకై ఇలాగు జరిగను. సో కీర్తనలో 41:9 ది సేమ్ థింగ్. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తనుటకై తన మడిమని ఎత్తినవాడు ఆయన. ఓకే, సో కీర్తనలు 41:9, John 13 and Matthew chapter 26. అంటే అక్కడ రాసింది మత్తయి రాశాడు, కానీ మత్తయి యాక్చువల్గా యూదులకి రాస్తున్నాడు. అది చాలా క్లియర్గా పెట్టాలి, అదని పెట్టలేదు. కానీ జాన్ దాన్ని క్లియర్ చేశాడు అనమాట. ఏమన్నాడు, మిమ్మును అందరిని గురించి నేను చెప్పట్లేదు. ఏంటంట, పైన మీరు బోధకుడని ప్రభు అని పిలుచుట న్యాయమే, కాబట్టి బోధకుడు ప్రభువునైనా నేను మీ పాదములు కడిగితే. అసలు ఆ సందర్భమే వేరు. నాకు సమయం ఉంటే భలే ఉండేది. ఓకే, సో ఆయన ఏం చేశాడంటే పైన ఆయన వారి పాదములు కడిగి వారి పై వస్త్రములను వేసుకొని, సో ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే వాళ్ళ పాదాలని కడిగాడు. అప్పుడు కిందేమైంది, దాని కింద కడిగాను బాగానే ఉంది, కానీ మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. ఓకే, సో నా ఫ్రెండే నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడిమను ఎత్తెను. నాతో భోజనం చేయవాడు నాకు విరోధముగా నన్ను. ఎవరు అతను? ఇస్కరియోతు యోధ కదా. రైట్, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ వాక్యాన్ని ఇది నన్ను దీవించమని, ప్రతి వ్యక్తిని నువ్వు బలపరచమని అంతరంగ పురుషుల్లో తండ్రి, నువ్వు ఇచ్చే విడుదల, స్వాతంత్ర్యం, ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో తండ్రి వాళ్ళు తెలుసుకోవటానికి వాళ్ళ హార్ట్స్ను ఓపెన్ చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. లెట్ us turn to కూర్చుందాం. 1 శామ్యూయల్, మొదటి సమూయేలు, 2వ సమూయేలు కూడా తీయండి. 2 సమూయేలు సరే నేను చదువుతానులేండి. 2వ సమూయేలు మీరు మొదటి సమూయేలు తీస్తే చాలు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గము, స్తోత్రార్హుడు, నా రక్షణ శ్రమ దుర్గమైన దేవుడు, మహోన్నతుడు గాక. ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయు దేవుడు, నా నిమిత్తం పగ తీర్చు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచిన వారు అందరికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవు, బలాత్కారము చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించదవు. నీవు నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలుగజేయువాడు, నీవు అభిషేకించిన దావీదుకు అతని సంతానము నిత్యము కనికరము చూపువాడని నువ్వు ప్రకటించి. ఓకే, సో దావీదుకు చూపించిన శాశ్వత కృపను మీకు చూపిస్తానన్నాడు. ఆ వర్స్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో 1 శామ్యూయల్, మొదటి సమూయేలు 17వ అధ్యాయము. Verse 26. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్ని తర్వాత 30 అతని యొద్ద నుండి తిరిగి మరి ఒక ప్రకారమే అలాగే అడిగాడు. ఇప్పుడు 31. దావీదు చెప్పిన మాటలను నలుగురికి తెలియగా అది సౌలు దాకా వెళ్ళిన. 32. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనసు కొంగ నిమిత్తము లేదు, మీ దాసుడినైన నేను వానితో పోట్లాడదని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వాడిని పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, నీవు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడవని దావీదుతో అన్ను. దావీదు సౌలుతో ఇట్లా అన్ను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహం ఎలుగుబంటి వచ్చి మందలో ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోయిను. నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెపిల్లను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక్క దాని వలె అగును. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పిన. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని దావీదుతో అనెను. 46. ఈ దినమున యెహోవా నిన్న 45. దావీదు, నీవు కత్తి, ఈటయు, బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయెల్ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట
నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తెల తెగవేత్తును. ఇజ్రాయిల్లో దేవుడున్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను భూములను ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిల్చుండి వాని కత్తి దూసి దానితో వాణ్ణి తలను తెగవేసింది. ఓకే, ఫిలిస్తీయులు శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. ఓకే, 2 Samuel chapter 5, 2 సమూయేలు 5. ఓకే, ఇజ్రాయెల్ వారు సకల గోత్రం వారు హెబ్రోనులో దావీదును వద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ రక్త సంబంధులము, పూర్వకాలంలో సౌలు మా మీద రాజై ఉండగా నీవు విచారణకర్తగా ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయెల్ను అనునట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతి అయ్యింది అని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చున్నాడని చెప్పిరి. ఓకే, చెప్పారు. ఇప్పుడు 11, తూరు రాజు హీరాము దూతలను, దేవదారు మాలను, వడ్రంగులను కాసే పని వారిని దావీదు కొరకు ఒక నరుగుని కట్టిరి. ఇజ్రాయేలు మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచిననియు ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయునని దావీదు గ్రహించను. ఓకే, సో దావీదు గ్రహించి తర్వాత ఏమైంది? ఆయన పట్టుకొనగా ఫిలిస్తీన్లు అందరూ వచ్చి దావీదుకు ఆ వార్త ప్రాకార స్థలముకు వెళ్ళిపోయాను. ఫిలిస్తీన్ల దండు రెఫాయిల్లో దిగి ఇదంతా వాళ్ళతోటి యుద్ధం జరుగుతుంది. వాళ్ళతో యుద్ధం జరిగిన తర్వాత ఎంతమందితో యుద్ధం జరుగుతుంది అంటే, లోపల ఉంచుకొని వాళ్ళ వశంలోకి తెమ్మనగా చాప్టర్ 8 మోయాబీలను ఓడించాడు. మోయాబీల్ అయిపోయిన తర్వాత దావీదుకు అప్పం చెల్లిస్తూ ఉన్న తర్వాత శోభారాజు రేహాబు కుమారుడైన హదదెజరు ఓకే ఫరాత్ నది వరకు తన రాజ్యం వ్యాపింపజేయాలనుకున్నప్పుడు దావీదు వెళ్ళి అతనితో పోరాడి గెలిచాడు. ఆ తర్వాత హదదెజరు సహాయము చేయగా శోభారాజు హదదెజరుకు సహాయము చేయరాగా దావీదు ఆరామీల్లో 20,000 మందిని ఓడించి, సో వరుసగా ఇవన్నీ యుద్ధాలే. ఆ తర్వాత కూడా ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. దావీదు వాళ్ళతో ఉండి వాళ్ళని నడిపిస్తాడు. అంటే సౌల్ రాజు దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయిన తర్వాత వెళ్ళి ఇజ్రాయిల్ దగ్గర ఫిలిస్తీన్ దగ్గర దాక్కుంటాడు. అక్కడ తలదాచుకున్న తర్వాత సౌల్ చనిపోయాడని తెలిసిన తర్వాత బయటకు వస్తాడు. బయటకు వచ్చి హెబ్రోన్లో రాజు అవుతాడు. హెబ్రోన్లో రాజు అయిన తర్వాత వాళ్ళందరికీ వీడేంట్రా మనల్ని చీట్ చేశాడని అని చెప్పి అనుకుంటారు. ఆకీష్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత వచ్చి దావీదు రాజు అయ్యాడని తెలిసిన తర్వాత ఫిలిస్తీన్లు అందరూ ఉన్న 5 సర్దార్లు వాళ్ళకు ఉంటారు అన్నమాట, కింగ్స్. ఆ 5 కూడి వస్తారు. కూడి వచ్చినప్పుడు మిగతా వాళ్ళని కూడా లెక్కకు విస్తారం ఇసుక రేణువులంత సమూహాన్ని తీసుకొని వచ్చినప్పుడు దావీదు నేను వాళ్ళ మీదకి పోదునా అని దేవుడిని అడుగుతాడు. వెళ్ళు, కానీ ఈసారి స్ట్రాటజీ డిఫరెంట్. నువ్వు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆకులు రాలటం ఒక సైన్. అప్పుడు నువ్వు నీకన్నా ముందు యెహోవా వెళ్ళాడని తెలుసుకో, అప్పుడు నువ్వు బయలుదేరు అంటాడు. ఓకే డన్. అప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు గొప్ప సంహారము చేసిరన్నుంది. ఓకే, ఎంతోమందిని చంపేసినప్పుడు దాని పేరు ఏం పెట్టాడంటే బయల్ పెరాజీమ్ అని పెట్టాడు. అంటే నా శత్రువులు నేను నీళ్లు కట్టలు దాటి పొంగినంతగా ఎట్లా పొరిలి పారుతాయో నేను అట్లా చంపేశాను. ఓకే, కుప్పలు తెప్పలుగా ఓవర్ఫ్లో అయ్యేంతగా చంపేశానని చెప్పి రాశాడు. సో నా ఈరోజు వాక్యం ఇప్పుడు నాకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి నేను క్లియర్గా చెప్తాను. మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకే, సో మనం చెయ్యకపో ఏదైనా అవనివ్వండి,
ఆ, ఒకటి తర్వాత ఒకటి సమస్య వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దావీదు లైఫ్ చూడండి. ఆ, దావీదు మొదట గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అయినప్పుడు ఏం జరిగిందంటే సింహము ఎలుకబంటి అంటే ఒకరోజు ఒక సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళింది. Incoming voice call from Kavya, Maka, అది क्या है कंट्री डिलाइट का 4+4 ऑफर? मैं बताता हूं। अगर आपने సో దావీదుకి తన లైఫ్లో ఒక పోరాటం, హీఈస్ విక్టోరియస్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంకొక పోరాటం వచ్చింది. ఆ పోరాటం ఏంటంటే గొలియాత్ అనేవాడు లేచాడు అనమాట, అనాకు వంశస్థుడు. ఓకే, అంటే జాయింట్స్ ఇంత ఉంటారనమాట. మనం జాషువాలో చూస్తే, హోషువ వాటిలో చూస్తే వాళ్ళు ఎత్తర్లు అంటారు. వాడి మంచమే 15 అడుగులు. ఓకే, ఏమో తెలియదు ఎంత ఉంటారో. 9 మూరలు అంటే ఎంతో నాకు తెలియదు. ఓకేనా, సో పడుకునే బెడ్ అంత ఉందంటే ఇంకెన్ని ఉంటాయి? 9 క్యూబిట్స్ అంటే 9 మూరలు చూడండి, అడుగు ఇంతే కదా. ఓకే, మూరలు అంటే ఇంకా వాళ్ళు ఎంత ఎత్తుంటారు. సో అంత ఉన్నాడు ఉంటే ఇప్పుడు దావీదు చెవిని పడింది. అంటే అక్కడ యుద్ధానికి వెళ్ళాడు అనమాట. అంటే వాళ్ళ అన్నలకి క్షేమ సమాచారం తెలుసుకోవటానికి అక్కడికి వెళ్తే ఒక ఫిలిస్తీయుడు వచ్చి ఇజ్రాయేలీని ఛాలెంజ్ చేయటం వినపడితే ఎవడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం కలిగిన యెహోవా దేవుని సైన్యాన్ని తృణీకరిస్తున్నాడు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? యెహోవా సైన్యాన్ని తృణీకరిస్తున్నాడు. ఓకే, వెయిట్. జీవము గల దేవుని సైన్యమును తృణీకరించు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు అని అడిగాను. అంతటా వాళ్ళు చెప్పారనమాట, వీడు గాతువాడైన గొలియాతు, అనాకు వంశస్థుడు అన్నాడు. అయితే అన్నాడు. సో అతని ప్రగల్భాలన్నీ రాజు దాకా వెళ్ళిన తర్వాత సౌలు రాజు పిలిచి ఏంటి నువ్వు అనేది అన్నాడు. సో దావీదు రాజు, సౌలు రాజు హైట్ ఎంత? నుంచుంటే ఇజ్రాయేలీలందరూ తన షోల్డర్కి వచ్చారు. ఓకే, సూపర్ హైట్, మంచి హైట్ అనమాట. అందరూ 6 అడుగులు ఉంటే ఆయన 6, 5, 6, 7 ఉన్నాడు. ఓకే, ఇప్పుడు దావీదు ఎంత ఉన్నాడు? అతడు సొందడు సురూపి, కానీ ఎత్తుగా మాత్రం కష్టమే. ఓకే, అది రాయిలా. సో మామూలే, నార్మల్ హైట్. సో ఇంకా చిన్నప్పుడు అంటే బాల్యం అంటే 17 ఇయర్స్, 16, 17 ఇయర్స్ ఆ టైంలో ఎంత ఉంటారు? అంత ఉన్నాడు. ఉండి నేను ఆ ఫిలిస్తీన్ చంపడానికి పోతున్నాను. నాయన, నువ్వు అసలు యుద్ధాభ్యాసం చేసిన వాడవు కాదు, నువ్వు ఎలా వాడిని దగ్గరికి వెళ్తావు అన్నాడు. అయ్యా, నాకు సింహం ఎలుకబంటి వస్తే నేను వాటిని చంపలేదా అని అక్కడ ఒక మాట అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, సింహము బలము నుండి, ఓకే, ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ చేతి నుండి నన్ను విడిపించును అని చెప్పాను. అప్పుడు దావీదు రాజుకి నమ్మకం కుదిరింది అనమాట. ఓకే, ఈ కిడ్ చిన్నపిల్లోడు అతన్ని నమ్మట్లా, దేవుడిని నమ్ముతున్నాడు. ఓకే, ఆ సింహం చేతిలోంచి దేవుడు తప్పించాడు. అయ్యే పని కాదు. సింహం బలం ఎంత ఉంటుంది? ఈక్వలెంట్ గొలియాత్ ఉంటుంది. ఓకే, ఎలుకబంటి బలం ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది. ఓకే, అదనమాట ప్రూవ్ చేశాడు. కాబట్టి వాటి నుండి నన్ను దేవుడు విడిపించాడు కదా, కాబట్టి ఈ ఫిలిస్తీన్ మీదకి నేను వెళ్తాను, దేవుడు నన్ను విడిపిస్తాడు. కాబట్టి నన్ను పంపాను. సరే పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అన్నాడు. డన్. సో ఛాలెంజ్ నెంబర్ 1 సింహం గొర్రెపిల్ల, సింహం ఎలుకబంటి అయిపోయింది. ఇప్పుడు ఛాలెంజ్ నెంబర్ 2. ఛాలెంజ్ నెంబర్ 2 అయిపోయిన తర్వాత నెంబర్ 3 ఇంకొక యుద్ధానికి పంపించాడు, గెలిచాడు. ఇంకొక యుద్ధానికి గెలిచాడు. గెలిచి ఏమయ్యాడంటే సైన్యాధిపతి అయ్యాడు. సైన్యాధిపతి అంటే శ్రమలు తగ్గుతాయా పెరుగుతాయా? సైన్యంకి ముందుండాలా మీరు వెళ్ళండి వెనకుండాలా? ముందుండాలి కదా. కాబట్టి బాణాలు ఫస్ట్ ఎవరికి తగులుతాయి? వెనకున్నోడుక ఫస్ట్ ఉన్నోడుక? సో ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ శ్రమ. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా గెలుస్తుంటే సౌలు ఈర్షపడ్డాడు అనమాట. దావీదుకు 10,000 మంది, నాకు 1000 మంది అంటున్నారని చెప్పి వీడిని ఏ విధంగా నేను చంపాలి అనుకొని, నా చేత కాదు శత్రువుల చేత వీడిని అప్పగించి
ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. వాడిని పంపిన చోట్లకెల్లా గెలుస్తున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు దావీదుకి ఎన్ని ఛాలెంజెస్ వచ్చినాయి? హలో, ఛాలెంజ్ తర్వాత ఛాలెంజ్ కదా. ఎందుకు వస్తున్నాయి? బికాజ్ హీఈస్ అనాయింటెడ్. ఎందుకు వస్తున్నాయి? అభిషేకింపబడ్డాడు. సో మనకు అభిషేకం ఉంటే మనకేముంటాయి? లెక్కలేనన్నీ ఉంటాయి, తలకాయ నొప్పులు. ఓకే, సో చాలామంది అంటూ ఉంటారు కదా, నేను బ్యాప్టిజం తీసుకున్నాను అప్పటి నుంచి కష్టాలు వస్తాయి. మరి నువ్వేమో తిరుపతి లడ్డు తీసుకోవటం అనుకున్నావా? శుభ్రంగా తీగా ఉంటుంది తిందామని. ఇది నిజం దేవుడు కదా, ఆయనలోకి వస్తే అందరేళ్లలో ప్లగ్ పెట్టినట్టే. ఓకే, ఎందుకో మనం దేవుడు నమ్ముకుంటే చాలు, తమ ఇంటి వారే వాళ్ళకి శత్రువు. ఆయన కాముగా ఉండకుండా నేను భూమి మీద సమాధానం, ముందేమో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా ఎద్దకు రండి అన్నాడు. ఒత్తొత్తగా చెప్పా, నేను అగ్ని వేయటానికి వచ్చాను. అత్త కోడలికి, అత్తకి, తన ఇంటి వారే వాళ్ళు. ఇంట బయట దేవుడు పొగబెట్టిందే, ఊరుకోడు. ఓకే, అది దావీదుకి జీవితంలో విజిబుల్ అన్నమాట. ఓకే, అరే వాడి పాటికి వాడు కూర్చుంటే సింహం రానేలా చెప్పండి? సరే సింహం వచ్చింది, నువ్వు నోరు మూసుకొని ఉండొచ్చు కదా, పోయి రాజు దగ్గర గొల్లియాత్ మీదకి వెళ్తా అన్నాడు. వెళ్తా అంటే సౌలు రాజు వద్దురా నీకెందుకు అన్నాడు. లేదు నేను వెళ్తా. సరే పోయి సౌలు అంబులు మోయేవాడు అయ్యాడు. చిన్నగా సౌలు ఒకటి తర్వాత ఒకటి ఛాలెంజ్ ఇచ్చాడు. పోయి ఇప్పుడు సౌలు శత్రువు అయ్యాడు. హలో, అబ్బా నా మీద ఉన్న అభిషేకమే వీడి మీద ఉంది అని చెప్పి యోనాతాన్తో అన్నాడంటే, అక్కడికి ఉంటు దానికి కొడక, వాడు తప్ప నీకు ఎవడరా శత్రువు, నువ్వెందుకురా వాడిని తప్పించావు నా చేతిలో నుంచి అన్నాడు. ఓకే, దావీదు తప్పు చేసినప్పుడు నాతాన్ ప్రవక్త వచ్చి ఏమన్నాడంటే, యెహోవా నిన్ను సౌలు చేతికి అప్పగించకుండా అన్నాడు, నిన్ను విడిపిస్తే అన్నాడు. సో దేవుడు సౌలుని ఏం చేస్తుంది, దావీదుని ఏం చేస్తున్నాడు, విడిపించుకుంటా తీసుకొని వస్తున్నాడు. ట్రబుల్స్ ఉన్నాయా లేవా? సరిపోయినన్నున్నాయి. ఇప్పుడు మోయాబితోటి వాటితోటి అందరితో యుద్ధమే. దావీదు చూసి ఏందబ్బా దేవుడు, యుద్ధాలన్నీ వస్తున్నాయి, వీటి అర్థం ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు ఒక టైంలో ఒకళ్ళు నన్ను వచ్చి అడిగాడు అనమాట. వాళ్ళకి ఫస్ట్లో ప్రేయర్ చేసుకునేటప్పుడు నేను వాళ్ళకి టంగ్స్లో ఎలా ప్రేయర్ చేయాలనేది చెప్తే వాడేమో పిడి సుందర్రావు బ్యాచ్. ఓకేనా, వినిన వారి వలన మనకు దృఢం అరే పరచబడిందిలే కానీ ఇట్రాన్ ఏంది చెవిని పీయట్లేదు అన్నాడు. అరే నువ్వు పీడి సుందర్రావు కదరా, నువ్వెందుకురా బాగుపడాలని నా దగ్గరికి వచ్చావన్న. వాడు నన్ను టెస్ట్ చేయడానికి వచ్చాడు. అందుకని నేనేం చెప్పాను, నేను చెయ్యను రా అన్న. అందరికీ ప్రార్థన అయిపోయిన తర్వాత వాడున్నాడు ఉండి, ప్లీజ్ అన్న నాకు చెయ్యి అన్నాడు. నీలాంటి వాళ్ళకి చెయ్యర్రా, చెవులు ఏలు పెట్టుకో తగ్గిపోయిద్ది అన్న. చెవులు ఏలు పెట్టుకున్నాడు. ఎంతసేపు ఉంటావు, చెయ్యి అన్న. చెయ్యి అన్న, తీరా తీసాడు. అలా లేదన్నా, అయిపోయా. ఇప్పుడు ఒకటి సేవ చేస్తున్నాడు. ఓకే, శుభ్రంగా హీలింగ్లు ప్రాసెస్లు. అప్పుడే ఉందా అదే అన్నాడు. సో బాగా అయిన తర్వాత వాడు కొంచెం సేవకు వచ్చిన తర్వాత సమస్యలు ఎక్కువైపోతున్నాయి. వచ్చాడు ఒకరోజు వచ్చి, నా సమస్యలు ఎక్కువ వస్తున్నాయి, నువ్వేమో టంగ్స్ అని చెప్పావు, అది చేసే కొద్ది మరి ఎక్కువ వస్తున్నాయి అన్నాడు. సరే ఏం చేస్తావు, ఇవన్నీ పోవాలంటే ఎలా దారి చెప్పు అన్నాడు. అరే నువ్వు ట్రంగ్స్లో ప్రేయర్ చేసేటప్పుడు చాలా శ్రమలు వస్తాయిరా, ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు అంటే సంవత్సరం రోజు బట్టే ప్రార్థన 4 రోజుల్లో చేసేస్తున్నావు. ఆత్మ కదా, నువ్వు 10 ఇంజన్స్ ఒక్కసారి యూజ్ చేస్తున్నావు. ఇదివరకు నువ్వు సగం హార్స్ పవర్ మీద నడిచేవాడు, ఇప్పుడు 10 హార్స్లు పెట్టుకొని వెళ్తున్నావు. హార్స్ పవర్ పెరిగింది కదా, నీకు సమస్యలు త్వరగా వస్తాయి. మామూలు తెలుగులో చేసేవాళ్ళకి 4-3 సంవత్సరాలు లాగుద్ది సమస్య, నీకేందంటే అమాంతం వచ్చేస్తుంటే అని చెప్పా. మరి వీటికి రెమెడీ ఎట్టా అన్నాడు. బాగా ప్రార్థన చేయరా అన్న. ఇది టంగ్స్లోనేనా అన్నాడు. టంగ్స్లోనే బాగా చేయన్న. అప్పుడు పోతాయా అన్నాడు. లేదురా నీకు అలవాటు అయిపోద్ది చేసే కొద్దీ. సో ఇది జరిగేది, అర్థమైందా? దేవుడు ఏం చేస్తుంటాడంటే మనకి అలవాటు చేస్తాడు, హెడేక్స్ అని. ఓకే, బాప్తిజం తీసుకున్న
నీకు హ్యాపీ బర్త్డే అని రాశారు. అంతే, ఇక నుంచి నీకు ఇది మొదలుకొని యుద్ధాలే. ఉన్నారా లేదా? యుద్ధం అనేది ఎంత మంచి థింగో మీకు తెలీదు. ఓకే, అసలు ప్రజలు నాకు సమస్య రాకూడదు అనుకుంటారు. సమస్య రావాలి, సమస్య లేకపోతే ఎలా చెప్పండి? సో ఇప్పుడు దావీదుకి ఏంటంటే లెఫ్ట్ రైట్ సెంటర్ ఎట్టిపోయినా ఈ ఊర్లో ఉందామా? లేదు. ఇప్పుడు వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళి మోయాబు రాజు దగ్గర దాచిపెట్టాడు. ఓకే, రైట్. సో ఎందుకు మోయాబు దగ్గర దాచిపెట్టాడు? వాళ్ళ అమ్మమ్మ డియర్ రూతు మోయాబు కాబట్టి అక్కడున్నాడు. వీడికి తెలిసిన వీళ్ళ మామ తాత రాజు అయ్యాడు. గబక్కని వీళ్ళని తీసుకొని వెళ్ళి మోయాబు దగ్గర పెట్టాడు టు సేవ్ దేర్ ఫ్యామిలీ. ఓకే, వాళ్ళని కాపాడాడు. ఇప్పుడు సింగిల్ మ్యాన్ అయ్యాడు అనమాట. అసలు సౌల్ రాజు ఏమో కుక్కను తరివినట్టు తరుముతున్నాడు. ఎక్కడ కనబడితే అక్కడ. మనం కుక్క అంత దూరంలో ఉంటే ఏం చేస్తాం? గెలుక్కుంటాం కదా రాయి తీసి. మరి ఇప్పుడు కుక్క ఎటు పారిపోయింది చెప్పండి? నా చిన్నప్పుడు ఇంటి దగ్గర చూసేవాడిని, పందులు పట్టుకునే వాళ్ళు ఉండే. నాయనా వాళ్ళు చేసే రచ్చ అంతెంత కాదు, అటు ఇటు వామ్ అక్కడ యుద్ధం వచ్చినంత అయ్యిద్ది. ఓకే, అసలు ఆ పంది పరిగెత్తిద్ది. ఏం నేను ఎందుకు చెప్పంటే మన జీవితం అదనమాట. ఓకే, వారు నాకు ఊర్లు వడ్డీ ఉన్నారనంటే వాడేమో రౌండ్ తీసుకొని వస్తాడు. వరకు ఆ చిల్ల చెట్లు దూరిద్ది, అది వస్తుంది కసక్కని దానిలో దూరిద్ది, అంతే వాడు ఇట్లా లాగేస్తాడు. ఏంటి కుక్కలు పట్టుకునే వాళ్ళు వచ్చారు, మీరు చూసారా? ఓకే, నా చిన్నప్పుడు లాగి ఇసిరే ఏది పోయిపోయి మన బతుకు కూడా అంతే. మన పాటికి మనం వెళ్తుంటే ఎవడో ఎట్టేస్తాడు. మనం పోయి వెనక చూసి పోయి దీనిలో దూరటమే. సరిగ్గా వెనక నుంచి తప్పించుకున్నాం, దీనిలోకి వెళ్ళి స్ట్రైట్ బుల్సై తల కరెక్ట్గా పెడతాం. ఓకే, అదేందో దేవుడు భలే డిజైన్ చేస్తాడు మన కోసం సమస్యలు. ఏందో నా కోసమే టైలర్డ్ లాగా రైట్ అన్నీ. ఇప్పుడు దావీదుకి సేమ్. చిన్నప్పుడేమో సింహం చంపా, ఎలుకబంటి చంపా, అది ఇది అన్నాడు. ఇప్పుడు వెళ్ళే కొద్దీ ఏమైందంటే వాడొస్తున్నాడు, వీడొస్తున్నాడు. ఏందిరా అసలు మనం ఎటుపోయినా వస్తూనే ఉన్నారు. దావీదు అలసిపోయినంతమంది వచ్చారు, అర్థమవుతుందా? కానీ ఇంకా దావీదు ఇది తట్టుకోలేక ఏం చేశాడు తెలుసా? 150 కీర్తనలు రాశాడు. ఉన్నారా లేదా? ఒకటి కాదు, అరగాదు. అంటే ఎన్ని స్ట్రోకులు పడి ఉంటాయో, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పాట రాసుకున్నాడు. అర్థమవుతుంది? అది నీతిమంతుని కలుగు ఆపదల్లో అనేకములు. అంతే. ఇక తన లోపల ఉన్న భావన బయటకు వచ్చేది. రాజా, చచ్చిన కుక్కనైనా నన్ను నువ్వు ఇలా వెంబట పడలేలా? ఓకే, ఎందుకు? మీకు అర్థమవుతుంది కదా, డెడ్ డాగ్ అన్నాడు. ఓకే, సో మనల్ని లైఫ్లో ట్రబుల్స్ ఇంతే చేస్తాయి. ఓకే, సో దావీదు రాజు వాటితో ఫైట్ చేసి గెలిచాడు. అఫ్కోర్స్ అన్నిటినీ ముక్కాడు, మొత్తానికి కింద పడ్డాడు, పైన పడ్డాడు. సో ఎక్కడికి పోయినా గెలుపే. బట్ ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది తెలియలా. ఓకే, ఒక ట్రబుల్ ఎందుకు వస్తుంది అనేది అర్థం కాల. అయితే ఇప్పుడు ఫిలిస్తీన్ మీదకి వెళ్ళిన తర్వాత వాడు ఏంట్రా కుక్కను కొట్టడానికి వచ్చినట్టు కర్ర తీసుకొని వచ్చావని. నువ్వైతే కత్తితో, ఈటతో, బల్లెంతో వస్తున్నావు, నేను నా దేవుడైన యెహోవా నామంలో వస్తుంది. బాగానే ఉంటాయి, కానీ మనకు కూడా అర్థం కావు. ఎందుకో మాట్లాడుతూ ఉంటాం సర్టెన్ టైమ్స్. ఏదో పాస్టర్ యేసు నామం సుందర నామం అనగానే మనం యేసు నామంలో ఒకడు బీగుతారు. ఏం ప్రభు, నామంలో ఏం లేదా? నాకు పంగనామం అయింది. నామం పలికిన తర్వాత మనకెప్పుడు చిన్నప్పుడు యేసు నామంలో అంటాడు. మీరు ఇప్పుడు ఎన్నిసార్లు యేసు నామం వాడారు? ఎన్నిసార్లు రాలేదు అడిగిని? జరిగేది లేదు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే గొలియాతును మొత్తానికి ఆయన నామంలో వస్తున్న విడిపించాడు. యేసు నామంలో సౌలు ఆగిపోను గాక అన్నాడు. దగ్గరకు వచ్చాడు. ఇంకేమవుద్ది? అరే, బయటోడికి యేసు నామాలు పనిచేస్తాయి, అభిషేకాలు పనిచేస్తామో ఇంకొక అభిషిక్తుడికి పని చేయదు. హలో, ఈక్వల్ స్పిరిట్ సేమ్. అంటే
దేవుడు తన ఇంటి మీదకి తనకి ఆపద తెచ్చుకున్నాడు. అంటే తనతో సేమ్ అభిషిక్తుడితోనే అతనికి ఫైట్ వచ్చేటప్పటికి ఏం చేయాలి? బయట శత్రువుని అయితే చంపేస్తాం, మరి వీడేం చేయాలి? ఇంట్లో ప్రాబ్లం పెట్టాడు. కాబట్టి దావీదుకి ఇరుకు, ఇక్కట్లు, బాధలు, శ్రమ, వేదన, కష్టం, ఉపద్రవం ఇక ఉన్న అన్నిటినీ. సో ఇలాంటివి దావీదు లైఫ్ మొత్తం ఉన్నాయన్నమాట. చాలామంది పాస్టర్లకు అదేందో దావీదు భలే భయంకరమైన ఇన్స్పిరేషన్. ఓకే, ప్రతిదీ ఆయన పాటల్లో తీసుకొచ్చేది, వీళ్ళు పాటలు రాసినట్టు ఆ మాటలు రాసేది. ఓకే, నా కొండ, నా కోట, నేను యెహోవా నా ఆశ్రయం, అన్నీ ఎవరి నుంచి వచ్చినాయి? అది ఇక్కడ దావీదుని తరుముతుంటే పుట్టుకొచ్చినాయి అవన్నీ, రైట్? సో ఇప్పుడు దావీదు ప్లేస్ ఎట్లా ఉందంటే చేస్డ్ బై ట్రబుల్స్, సమస్యలు, పరిస్థితులతోటి చేసింగ్ అన్నమాట. ఎందుకు అవన్నీ వస్తాయి? ఓకే, మనకి ఎందుకు శత్రువులు ఉంటారు, ఎందుకు శత్రువులు లేస్తారు, మనకి లెక్కలేనన్ని ఆపదలు ఎందుకు వస్తాయి అని అంటే, ఫస్ట్ కింగ్స్ తీయండి, మొదటి రాజులు తీసారా? సో మనకి ఎప్పుడైనా కష్టాలు వస్తే మనం పెట్టేది ఏంటి? దేవుడితో మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఎలా పెడతామంటే, దేవుడు నాకు దీనిలో ఏదో నేర్పిస్తున్నాడు. రైటే, ఒక కోణంలో రైటే. దేవుడు నీకు నేర్పించాలని ఎక్కువ శ్రమలో ఉన్నావు అనుకుందాం, 32 రాలి. అర్థమైంది కదా? దేవుడు నేర్పించేది ఒకటి, నువ్వు నేర్చుకుంటుంది ఇంకొకటి. ఓకే, శ్రమలో దేవుడు నీకు గెలుపు నేర్పిస్తాడు, కానీ శ్రమలో ఉండటం కాదు నీకు నేర్పించేది. అర్థమవుతుందా? సో ఇప్పుడు దావీదు రాజు వాజ్ హాంటెడ్, అటు లెఫ్ట్ రైట్ సెంటర్, అటు కుడి ఎడమల శ్రమ. కాబట్టి ఎందుకు అసలు ఇవి అవుతున్నాయి? కానీ దావీదు ఫిగర్ అవుట్ చేయలేకపోయాడు. అంటే ఒకటి తెలుసుకున్నాడు, ఒకటి మాత్రం బ్లైండ్గా గ్రహించాడు. అది ఏంటంటే, నీతిమంతునికి కలిగే ఆపదములు అనేకములు, కానీ యెహోవా అన్నిటిలో నుండి రక్షిస్తాడు, విడిపిస్తాడు. ఓకే, సో దావీదు ఒకటి తెలుసుకున్నాడు, ఏంటంటే ఆపదలకు ఎందుకు వస్తాయి అనేది తెలుసుకోలేదు, కానీ ఆపదల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలుసుకున్నాడు. ఏమీ లేదు, సింహం నోటి నుంచి నన్ను విడిపించాడు, ఎలుగుబంటి నోట్లోంచి కూడా నన్ను విడిపించాడు, ఈ ఫిలిస్తీని చేతిలోంచి బలము నుండి కూడా నన్ను విడిపిస్తాడు. సో దావీదు సమస్య ఎందుకు వస్తుందనేది అర్థం చేసుకునే బదులు, అది తెలియలేదు తన లైఫ్ టైంలో, మనకు రాశారు కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ సమస్య లో ఏం చెయ్యాలి అనేది మాత్రం తెలిసింది. అర్థమవుతుందా? ఏమి చెయ్యాలో కూడా పరిపూర్ణంగా తెలియలేదు, ఒక ముక్క తెలిసింది. ఓకే, అది ఏం చేయాలంటే, సమస్యలో దేవుడు నన్ను విడిపిస్తాడు అన్నది మాత్రం అర్థమైంది. కానీ ఆ ట్రబుల్ ఎందుకు వస్తుంది, ఏం చెయ్యాలి అనేది అర్థం కాల. దేవుడి మీద ఆనుకున్నాడు కాబట్టి, ప్రభువా ఇది నా స్థాయికి మించింది, కాబట్టి అది తల్లి కాదు, తండ్రి కాదు, ఎవ్వడు కూడా నాకు సహాయం లేడు, నరులెవ్వరు నాకు చేయరు, ఇక నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను అన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని విడిపించాడు. కానీ ట్రబుల్ ఎందుకు వస్తుంది, దాట్ హీ డోంట్ నో. ఓకే, ఇప్పుడు మనం లైఫ్ తీసుకుందాం. దేవుడిని నమ్మనప్పుడు భలే ఉంటుంది, మనల్ని అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇప్పుడు దేవుడిని నమ్మిన తర్వాత ఒక మాట తిడదామంటే అనలైజ్ చేసుకోవాలి. ఓకే, కోప్పడదామా వద్దా? వాళ్ళు చేసే పనులన్నీ చాలా బాధ పెడతాయి, ఇబ్బంది పెడతాయి, కష్టాల్లోకి మనల్ని తోస్తాయి. కానీ మనం తిరిగి ఫైట్ చేయగలమా? హలో, ఇప్పుడు శత్రువు అయితే ఏదో పోరాడదాం. యేసు ప్రభు వచ్చి మన కష్టాలు మరీ ఎక్కువ చేశాడు. మీ శత్రువుల్ని ప్రేమించండి అన్నాడు. మళ్ళీ చెప్పు ప్రభువా, ఏం చేయాలి? ఇంక పోరాడేది ఎక్కడ ఉంది? తన్నించుకోవటమే. హలో, నేను హీరో అంటే ఏమవుతుంది? ఇంకొంచెం ఎక్కువ అవుతారు తన్నేవాళ్ళు. ఓకే, నువ్వు దారి తెలుసుకోవటానికి. సో దావీదు టైంలో కొంచెమైనా శత్రువులతో పోరాడచ్చు, ఇప్పుడు మరీ కష్టం. అర్థమవుతుందా? రైట్. సో తనకు అది అర్థం కాల, కానీ సమస్యలో దేవుడి మీద ఆధారపడటం తెలిసింది.
ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రతి వ్యక్తిని సమస్యల్లో నుంచి ఎందుకు నడిపిస్తాడు, ఏమి ఆలోచించి నడిపిస్తాడు, ఏం చెయ్యాలి అనుకుని మనం దానిలోకి తీసుకొని వెళ్తాడు. సరే, నేను దేవుడిని నమ్ముతా, దేవుడి మీద ఆనుకుంటా, కానీ వై ఐఎమ్ గోయింగ్ త్రూ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, నేను ఎందుకని ఇందులో వెళ్తున్నాను, దేని కోసం ఈ ట్రబుల్లో నేను వెళ్తున్నాను, అది మనం అర్థం చేసుకోవాలి. దావీదు టైంలో ప్రత్యక్షత లేదు, సొలొమోనికి ఇంకొంచెం ఉంది, కానీ మనకి పరిపూర్ణ జ్ఞానం ఉంది. అప్పట్లో ఒక ట్రబుల్ ఎందుకు వచ్చేదో ఎవరికి తెలీదు. దావీదు లైఫ్ చూసి సొలొమోన్ అర్థం చేసుకున్నాడు, ఓకే దిస్ ఈజ్ ద రీజన్. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇది కారణం. ఓకే, అర్థమవుతుంది కదా. సో మనకి ఇక్కట్లు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి, 100% వస్తాయి. ఓకే, నిజమైన భక్తి పరీక్షింపబడుతుంది 100%, అది పుటము వేయబడుతుంది. కాబట్టి మనకి ఎటు తిరిగి శ్రమ వస్తూనే ఉంటుంది. ఓకే, అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి శ్రమ ఒక్కొక్కలాగా ఉంటుంది. అర్థమైందా? దేవుడు అందరి పిలుపు ఒకలాగా ఉంచడు. నేను సేవ కోసం నన్ను పిలిచాడు, కానీ మిమ్మల్ని వేరే దానికి పిలిచి ఉంటాడు. కాబట్టి మీ ఏరియాలో మీకు ట్రబుల్ ఉంటుంది. నువ్వు దేవుని పని ఎక్కడుండి ఏ విధంగా చేయబోతున్నావో అలా వస్తుంది. ఇప్పుడు దానియేలుకి సమస్య, ట్రబుల్ ఎలా వచ్చింది, అతను ప్రార్థన చేసుకోకూడదు. ఓకే, రైట్. షడ్రక్ మేషక్ అబేద్నెగోకి ఎట్లా వచ్చింది, వేరు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి ఎంప్లాయీ టైప్లో వచ్చింది. ఆయన దగ్గర పని చేస్తున్నందుకు వచ్చింది. మొర్దెకైకి ఎలాగొచ్చింది, ఓకే, ఎస్తేర్కి ఎలా వచ్చింది. సో ఒక్కొక్క, ఆమె రాణి కాబట్టి ఆమె లెవెల్లో వచ్చింది, తను మూవ్ చేయగలిగిన ప్లేస్లో వచ్చింది. సో నోవాహు టైంలో అంటే భూమి బలాత్కారముతో నిండిపోయి ఉంది. సో నోవాహు ఎటు చూసినా కానీ చెడే ఉంది. లోతు, అబ్రహాము. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫైట్, ట్రబుల్ లైఫ్లో ఉంటూనే ఉంటాయి. అర్థమవుతుందా? మన పిలుపును బట్టి మనం ఎలాంటి పోరాటం అనేది మనకి నిర్ణయింపబడుతుంది. కానీ కలిగే ఆపదలు అనేకములు, కానీ దేవుడు వాటన్నిటి నుండి విడిపిస్తాడు. కానీ విడిపించేది ఏంటి, అసలు వచ్చేది ఏంటో మనం బాగా అర్థం చేసుకోవాలి. నా సో దావీదు రాజు దేవుడిని నమ్ముకొని మొత్తానికి వాటన్నిటి నుంచి తప్పింపబడ్డాడు. అన్నిట్లోంచి దేవుడు తప్పించాడు, దావీదుని తప్పించాడు. గుడ్. కానీ ఇక్కడ అసలు ఏం చేశాడు దేవుడు? సో దావీదు రాజు గుర్తుపెట్టాడు, దేవుడు నాతో ఏదో చేస్తున్నాడు. ఆ లింక్ ఏంటి అని ఎతికి ఒక యుద్ధంకి వెళ్ళాడు, గెలిచాడు. ఏంటి, సింహం గెలిచాం, ఎలుగుబంటి గెలిచాం, గొలియాతుని గెలిచాం, ఫిలిస్తీన్ని గెలిచాం, వరుసగా అందరిని గెలుస్తున్నానంటే ఎందుకు గెలుస్తున్నానబ్బా అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఓకే, దేవుడు ఇజ్రాయేలీయులని రక్షించడానికి నన్ను గెలిపిస్తున్నాడన్న సంగతి అర్థం చేసుకున్నాడు. సో దేవుడు ఇజ్రాయేల్ని గెలిపించడానికి అభిష్టం ఉంది కాబట్టి నన్ను స్థిరపరుస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. బట్ సరే, అయినా లెఫ్ట్ రైట్ సెంటర్ మళ్ళీ యుద్ధాలే, ఇంట్లో నుంచి యుద్ధం, కొడుకులతో ఫైట్. సో ఎందుకని ఈ శ్రమ వస్తుంది? అప్పుడు అయిపోయింది, ఆయన టర్మ్ కూడా అయిపోయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత సొలొమోన్ రాశాడు అనమాట. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 5 verse 3. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులు ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనం లోకంలో తిరిగినంతసేపు మనం ఎన్ని అప్పులు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, మనకది జస్ట్ నార్మల్ ట్రబుల్. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అసలు అది ముందుకు కదలదు, వెనక్కి కదలదు, మన ప్రాణం తీస్తూ ఉంటుంది. కొడదామంటే కొట్టలేం, ఓర్చుకుందామంటే ఓర్చుకోలేం. సో
ఒకటి తర్వాత ఒకటి మన లైఫ్లో అది పోతే ఇది, ఇది పోతే అది, మనల్ని నెమ్మదిగానే ఉండనివ్వదు. కీ ఏంటంటే దేవుడు దాన్ని ఎందుకు ఉద్దేశించాడు అనేది తెలుసుకోవాలి. నా యు సీ హియర్, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు పర్యంతము అన్ని వైపులా యుద్ధము అతనికి ఏమైందంట, కలిగి ఉండెను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దావీదు లైఫ్ని పెట్టి హీరాముకి చెప్తున్నాడు, హీరాము నా తండ్రికి శత్రువులు ఉన్నారు. దావీదు శత్రువుల్ని దేవుడు ఏం చేశాడంటే, నీ శత్రువుల్ని, నీకొచ్చిన సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల్ని, సిచ్యువేషన్స్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ శత్రువుల్ని నీ పాదముల కింద, నా శత్రువుల్ని ఏంటంట, నా పాదముల కింద అణుచు పర్యంతము, ఏంటి, నా శత్రువుల్ని నా పాదముల కింద అణుచు పర్యంతము అన్ని వైపులా యుద్ధము అతనికి కలిగి ఉండెను. మనం దీన్ని కొంచెం మారుద్దాం. అతనికి అన్ని వైపులా యుద్ధము కలిగి ఉండెను. ఎందుకంటే దావీదు కాళ్ళ కింద వాళ్ళని అణించటానికి. అర్థమవుతుందా? మనకి అన్ని యుద్ధాలు, పోరాటాలు లైఫ్లో ఎందుకు వస్తాయంటే, ఓకే, ఇఫ్ యూ డూయింగ్ బిజినెస్ మొత్తానికి దివాళా తీస్తావు. దివాళా అనొద్దు. ఒకడు నిన్ను తొక్కేశాడు, వాడిని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. నా జీవితంలో దివాళా అనేది నా కాళ్ళ కిందకి రావాలి. ఒక అధికారి ఉన్నాడు, నాతో ఫైట్ చేస్తున్నాడు. కమ్ ఆన్, నీ అధికారం ఎంతో చూడాలి. సో ఆ అధికారి నాతో ఎందుకు పోరాడుతున్నాడంటే, అతనితో నాకేం నిమిత్తం లేదు, కానీ నాకు ఎక్కడో ఇన్ ద రెలమ్ ఆఫ్ ద స్పిరిట్ ఎనిమి నాతో పనిచేస్తున్నాడు. ఈ అధికారం అనేది నా కాళ్ళ కిందకి అణచటానికి దేవుడు శత్రువుల్ని పెట్టాడు. మీకు అర్థమవుతుందా? సో శత్రువుకి ఉన్న డెఫినేషన్ ఏంటి చెప్పండి? వాళ్ళని మన కాళ్ళ కింద, అది నీకు ఒక తప్పు సంఘటన జరిగింది, నీ లైఫ్లో ట్రబుల్ నువ్వు ఫేస్ చేస్తున్నావు, ఇరుకులు, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నావు. దేవుడా ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏందో తెలుసా? క్రైస్తవులందరికీ ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో, బై డిఫాల్ట్ మీకేమనిపిస్తుంది అంటే, నువ్వు స్వతహాగా దేవుడు వదిలేసాడేమో, ఎందుకని నాకు కష్టం వచ్చింది. ఓకే, ఇప్పుడు రూపాయి మిగలదు, ఏదో చేస్తుంటాం, ఏదో ఎందుకబ్బా, అప్పుడు నీకు విశ్వాసం రమ్మంటే రాదు. నువ్వు ఆ నమ్మకం రానప్పుడు నువ్వేమనుకుంటావు అంటే, మేబీ దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడు. నువ్వు ట్రాప్లో ఇరుక్కున్నావు. అర్థమవుతుందా? నీకు టఫ్ టైమ్స్ ఇచ్చినప్పుడు దేవుడు నీకు సాత్వికం ఇవ్వట్లా. గుర్తుపెట్టుకో, సాత్వికం ఈజ్ ఎ చాయిస్. నేను లాస్ట్లో ఉండాలని నీ చేతిలో తెచ్చుకుంటావు, అది వేరే స్టోరీ, ఇప్పుడు కాదు, అది ఒక బైబిల్ స్టడీలో ఎప్పుడు చెప్పాను నిన్ను. దేవుడు పరిస్థితులనిచ్చి చేస్తే నాకు తగ్గింపు వచ్చే పని అయితే, అర్థమవుతుందా? భార్య లేని ప్రతి వ్యక్తి, భర్త లేని ప్రతి వ్యక్తి, పిల్లల్ని కోల్పోయిన వ్యక్తి, తండ్రిని కోల్పోయిన వ్యక్తులు పరలోకంలో ఫస్ట్ ఉంటారు. ఏ ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు తగ్గింపు వచ్చేసి ఉండాలి కదా. అర్థమవుతుందా? అలా రాదు. దేవుడు పరిస్థితుల్లో నిన్ను ఇరుకుల్లోకి పెట్టేది నిన్ను తగ్గించడానికి, నీకు నేర్పించడానికి, అది కాదు. ఓకే, సో మనం ఆ పాయింట్కి వెళ్ళిపోగానే హోప్స్ వదిలేసుకుంటాం. వామ్మో ఏం చేయాలి, అయిపోయిందిరా, అంటే నా చేతిలో దీన్ని చెయ్య శక్తి లేదు అని మనం అర్థం చేసేసుకుంటే, ఇది మన చేతిలో లేదు, మనం దీన్ని ఎలా గెలవాలి, అది అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి రెండు మైండ్స్ వస్తాయి అన్నమాట. నేను అవుతుందా ఇది అని ఒక మైండ్ ఉంటే, ఇంకొక మైండ్ ఏమో అయ్యిద్ది కానీ నీకు అది తెగదు ఎప్పటికీ. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రార్థన కూడా రాదు సరిగ్గా. ఆ ప్రేయర్ కూడా ఎలా వస్తుందంటే, వెళ్ళి కూర్చొని, దేవుడా నువ్వు నా కొంప ముంచావు, నువ్వు నిజం చెప్పు, అన్యాయం చేసావు కదా నువ్వు నాకు, అంటే మనం ఏమి
చెప్తున్నావు అంటే దేవుడికి నువ్వు నన్ను సమస్యలోకి తోసావని చెప్తున్నావు. అర్థమవుతుందా? మనకి దేవుడి ఉద్దేశం ఏంటో అర్థం కాల. ట్రబుల్లో ఉన్న ప్రతి వ్యక్తి, టైట్ కండిషన్స్లో ఉన్న వ్యక్తి, ఒకవేళ నేను ఏదన్నా కెలికి తెచ్చుకున్నానా, నేను ఓవర్ యాక్షన్ చేశానా, ఒకవేళ అట్లా నువ్వు ఒకవేళ చేయి, ఒకవేళ చెయ్యకపో, ఓకే, యోసేపు మాత్రం జైల్లోనే ఉంటాడు, వాళ్ళ అన్నలతో చెప్పినా చెప్పకపోయినా. హలో, మీకు అర్థమైందా? సో అది ఇంటెన్షనల్ కాదు. సమస్యలన్నీ నువ్వు చేస్తేనే పుట్టవు. నీ నియంత్రణ లేకుండా, నీ కంట్రోల్ లేకుండా, ఓకే, అన్నీ వస్తుంటాయి. కానీ ఆ సమస్యల్లో మనకి ఏమైపోద్దంటే దేవుడు మనల్ని ఎడబాసాడని మనం అనుకుంటాం. అర్థమవుతుందా? కానీ ఆన్సర్ ఏంటంటే ఆ సమస్య నిన్ను యాక్చువల్గా నిన్ను ఎడబాసాడు అనుకుంటావు. ఓకే, అయిపోయానరా, నేను దొరికాను అనుకుంటావు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ మొత్తాన్ని నీ కాళ్ళ కిందకి ఉంచాలని, అదనేది నీ జీవితంలో ఉండదు అని ప్రూవ్ చేయడానికి దేవుడు దాన్ని అనుమతించాడు. మీకు అర్థమవుతుందా? సో నువ్వు ఇంత నష్టం ఎవరు చేయరు. చాలామంది అనుకుంటుంటారు, నా జీవితంలో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, నేను మళ్ళీ చెప్తున్నా, నీ జీవితంలో నువ్వు చేసిన ది బిగ్గెస్ట్ మిస్టేక్, ది లీస్ట్ మిస్టేక్. అర్థమైందా? ఇప్పుడు నీ పరిస్థితిని బట్టి నువ్వు అబ్బో నేను నా జీవితంలో చేయలేదురా బాబు ఇంత పెద్దదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అంత పెద్దది నీ కాళ్ళ కిందకి తేటానికి, అంత పెద్ద దానిలోకి నువ్వు వెళ్ళవు. అర్థమవుతుందా? వాటిని నీ కాళ్ళ కిందకి తెచ్చుకోవటానికి. మీకు అర్థమవుతుంది? ఓకే, సో ఇప్పుడు దేవుడు చూడండి, మీరు తెలిసి చెయ్యండి, తెలియకుండా అయినా చెయ్యండి, నువ్వు దానిలో పోయి ఇరుక్కుంటావు. ఓకే, నేను పలానా పెట్టుబడి పెట్టకపోయి ఉండుంటే ఈ పాటికి నేను నా పిల్లలు ఎంత బాగుండేవాళ్ళు. నువ్వు పెట్టుబడి పెట్టకపోయినా పోతాయి, నీకు పోవాలని ఆయన అనుకున్నాడు కాబట్టి నీకు పోతాయి. నీకు దేవుడు ఏం నేర్పాలనుకుంటున్నాడో తెలుసా? నీ జీవితంలో పోగొట్టుకోవటం అనేది ఉండకూడదు అనుకుంటున్నాడు. అది ఎలా వీడు ఓవర్కమ్ చేయాలి, అందుకని అన్నీ జరుగుతున్నాయి. అర్థమవుతుందా? సో దేవుడు ఏంటంట, తన శత్రువుల్ని, దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు పర్యంతము. అర్థమవుతుందా? సో మనకి ఎప్పుడు రెస్ట్ వస్తుంది? దేవుడు మనం ఎన్ని శత్రువులు మనకు ఉన్నారో వాళ్ళందరూ మన కాళ్ళ కిందకి ఒకటి తర్వాత ఒకటి వచ్చేంత వరకు, టిల్ ద లాస్ట్ ఎనిమీ, మనకి సమస్యలు ఉంటానే ఉంటాయి. వై? ఎందుకు ఉంటాయి? హలో, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే సమస్యలు మనవి కాదు కాబట్టి. ఓకే, దేవుడు ఇక్కడ ఒక మ్యాజిక్ ప్లే చేస్తుంటాడు. అది ఏంటంటే మన శత్రువులందరినీ పోయి, వాడి మీదకి వెళ్ళి నువ్వు వెళ్ళి ఇప్పుడు నువ్వు అందరినీ, ఒకనే మనమే గిల్లుకుంటాం. మనం ఎవరిని ఏం చేయకపోయినా కానీ అది. ఇప్పుడు మనం కొంచెం ఎదుగుతుంటాం కదా, ఎదుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ రిబ్బన్ కట్టి ఉంటాడు, ఒకడే లోపలికి రావాలని, అది తీసేస్తాడు, అందరూ వస్తారు. ఓకే, మొత్తం మీద పడతారు. ప్రభు ఒకడిని ఇద్దరినైతే మేము, అంతమంది వచ్చినా నీ కాళ్ళ కిందే. అర్థమవుతుందా? సో దావీదు తన శత్రువుల్ని కాళ్ళ కింద అణుచు పర్యంతము. ఎప్పటి వరకు? అందరినీ నీ కాళ్ళ కింద అణచు పర్యంతము, టిల్ ద ఎండ్ శత్రువులు ఉంటారు. అణుచు పర్యంతము. అతనికి ఏంటంట, అన్ని వైపుల నుండి యుద్ధాలే. హలో, నువ్వు అమ్మయ్య ఇప్పుడే నేను తప్పులోంచి బయటకు వచ్చా అంటావు. ఉద్యోగం ఉందా? లేదు. పాటలు తెచ్చుకున్నా. బ్రదర్ ఇప్పుడు ఏం చేయమంటావు? ఏముంది, కట్టుకుంటావుగా, పెళ్లి చేసుకుంటావుగా, అయిపోయా. ఒకటే కాళ్ళ కిందకి రాదు భార్య లేదా భర్త, మిగతా ఎన్ని వస్తాయి. ఓకే, సాటి అయిన సహాయం కదా, దాని కింద పెట్టుకోబాకు, కరిసిద్ది, కుదరదు, రైట్? సో మిగతా ఎన్ని వస్తాయి? ఓకే, అందరు కాళ్ళ కిందే. పిల్లలు కూడా వస్తారు ఎక్కువ చేస్తే. అబ్షలోం దావీదు కాళ్ళ కింద గెలిచాం, కానీ ఏం చేయగలం? ఓకే, ఎందుకు ఇలా జరుగుతుందంటే
మనకి ట్రబుల్ వచ్చినప్పుడు స్టూపిడ్ పీపుల్ లాగా మనలో ఎత్తుక్కుంటాం ఆన్సర్. ప్రభా ఒకవేళ నేను ప్రార్థన తక్కువైతే వచ్చిందా? లేదు, ఎక్కువ చేసినా వస్తుంది. అవునా ప్రభు, ఒకవేళ ఎక్కువ ప్రార్థన చేయటం వలన రాలేదేమో, ఉండు, పెద్దది తీయటానికి లేట్ అవుతుంది. అంతే అంతే. ఎటు తిరిగి నీకు వచ్చిద్ది. ఎందుకో తెలుసా? రెడీ? అపోస్తుల కార్యం ఉండండి ఒక నిమిషం, నాకు టైం ఉన్నట్టుంది, నేను చెప్తాను, ఉండండి. ఇప్పుడు దావీదు తన శత్రువుల్ని ఏంటంట? తన పాదముల కింద అణుచు పర్యంతము. దావీదు తన శత్రువులను తన తన కాళ్ళు కాదు, పాదముల కింద, ఓకే, అణుచు పర్యంతము. ఎందుకు కాళ్ళ కింద అనువాలి? కాళ్ళ కింద తొక్కటం ఎందుకు? ఎందుకు ఎందుకు కాళ్ళ కింద అణుచు పర్యంతము? దెర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్, రెండే ఉన్నాయి. ఓకే, ఒకటి కాళ్ళు కడగటం, లేకపోతే కాళ్ళ కింద ఉండటం. రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి. మనిషికి ఉంది రెండే. అర్థమవుతుందా? ఓకే, దావీదు రాజు నాబాల్ చనిపోయిన తర్వాత దూతల్ని పంపాడు అబిగయిల్ దగ్గరికి. పంపి, నీ భర్త చనిపోయాడు కదా, అంగలార్చు దినాలు అయిపోయినాయి కదా, దావీదు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అనగానే ఆమె సాష్టాంగపడిపోయి, నేను వచ్చి నా యజమానుని కాళ్ళు కడగటానికి ఇష్టముగా ఉన్నానని చెప్పింది. సో అర్థమవుతుందా? ఓకే, కాళ్ళు కడిగేవాడు ఎవరు? దాసుడు. ఓకే, సో జీవితం అంతా నా యజమానుడు కాళ్ళు కడుక్కుంటాను. ఓకే, గో, వెళ్ళిపో. ఓకే, సో యేసుక్రీస్తు కూడా కాళ్ళు కడిగాడా లేదా? అలాగే మీరు కడగాలన్నాడు లేదా? కాళ్ళు కడిగే దగ్గర అందరం శిష్యులం అవుతాము, నో ప్రాబ్లం. కానీ కాళ్ళ కింద ఉండేవాడు శత్రువు. ఎందుకంటే రెడీయా, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని. ఇప్పుడు జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు, నాతో భోజనము చేయువాడు నన్ను తన్నటానికి తన మడిమను. సో ఎందుకని కాళ్ళ కిందకే అంటే, వాడు దాన్నే ఏదో చెయ్యాలనుకుంటాడు, డెవిల్. అర్థం ఉందా? వాడు కాటేయాలనుకునేది నీ నడకనే, నీ నడతనే, నీ గ్రోత్నే. అందుకే దాన్ని అక్కడికే తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? యూదా ఒక సరైంది యేసు ప్రభు ముందు ఛాలెంజ్ పెట్టాడు, పోయి ఆయన అప్పగిచ్చాడు. గుడ్, నువ్వు మడిమెత్తావు కదా, అవునా, నీ కాళ్ళని ఎత్తావుగా. యూదాతోటి కసాక్ యేసుక్రీస్తుని కాటేశాడు. హలో, ఉన్నారా లేదా? అర్థమవుతుంది? యూదా కొట్టాడా, శత్రువు కొట్టాడా? సాతాను యేసు ప్రభువుని అటాక్ చేశాడా, యూదా అటాక్ చేశాడా? హలో, సాతానా యూదానా? కాదు, ఇద్దరు. అర్థమవుతుందా? ఇద్దరు. ఓకే, నిజంగా అతను అటాక్ చేయకపోతే పేతురులాగా మారు మనసు వచ్చేది, కానీ అది లేదు కాబట్టి హీ డిడ్ ఇట్. వాడు పుట్టకుండా నీడల వాడికి మేలు. అర్థమవుతుంది? ఇలా లోకంలో సర్ప సంతానం ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఫైట్స్, మీకు యుద్ధాలు ఉంటాయి. ఓకే, 100% ఉంటాయి. సాతానుతోటి, సాతాను సంబంధులతోటి మీకు ఎప్పటికీ ఫైట్ ఉంటానే ఉంటుంది. సో యేసుక్రీస్తు చూశాడు. యేసుక్రీస్తుని చంపటానికి యూదా మంచి స్కెచ్ చేశాడు కదా, అప్పగించాడా లేదా? సో పాము ఏం చేసింది? యేసు ప్రభువుని మడిం మీద కొట్టింది. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయాలి? నీ శత్రువుల్ని నీ పాదముల కింద అణుచు పర్యంతము. ఓకే, అపోస్తుల కార్యం తీయండి. తీసారా? రైట్, అది అలాగే ఉంచండి. 1 Corinthians 12. 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 1
ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని ఎప్పుడైతే చేశాడో అప్పుడు యేసుక్రీస్తు ఓకే ఎలాగైనా యేసుక్రీస్తుని ఏదో చెయ్యాలని సాతాను ప్రయత్నం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే చనిపోయాడు. హలో, ఏం చెప్పాను? మనకేంటో చచ్చిపోవటం అంటే ఏందో, ఓకేనా? చచ్చిపోవటం ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆ పందిని పట్టుకోవటానికి ఏం చేశారు అయితే. సో చెరను చెరగా పట్టుకోవటానికి, అసలు మనల్ని శత్రువు పట్టుకోవాలంటే శత్రువును మనం పట్టుకోవటానికి మళ్ళీ ట్రాప్. ఓకే, సో యూదా ఎప్పుడైతే కొట్టాడో ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు. వావ్, వాట్ ఏ విక్టరీ, అవునా కదా? అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, దేవుడు తన శత్రువుల్ని నా పాదముల కింద అణుచు పర్యంతం నాకు అన్ని వైపుల నుంచి యుద్ధాలే. మీకు ఏమన్నా అర్థమైందో? అర్థం కాలేదా? సో ఇప్పుడు యాక్సెస్ చేయండి అపోస్తల కార్యం 23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి ఏం చేశారు? చంపారు. నెక్స్ట్ చాప్టర్ 3. Verse 21. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్త నోట పలికించెను. అంత పర్యంతము, ఎప్పుడు వరకు? ఎండ్ వరకు, అంత పర్యంతము యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకమన్నాడు. అర్థమవుతుంది? సో మనకందరికీ ట్రబుల్స్ ఎందుకు వస్తాయి అంటే, నేను దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చెప్తున్నా. ఎందుకు వస్తాయి? మన శత్రువుల్ని మన పాదముల కింద ఉంచటానికి కాదు. అది కూడా నిజం కాదు. ఫస్ట్ సర్వీస్ వరకే నిజం. అది నిజమేందంటే, యేసుక్రీస్తు పాము చేత కాటేపించుకొని, ఓకే దీన్ని కదా, ఓకే చనిపోయాడు. అప్పుడు పాము అనుకుంది అది నా పవర్ అనుకుంది. మీకు అర్థమవుతుందా? సో పాతాళం హర్షించింది. వావ్, ఏమి పవర్ రా మనం అనుకుంది. పాతాళం మన దెబ్బకి పరలోక రాజ్యం నిలవదు అనుకుంది. ఓకేనా? అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే, రైట్, సకల ఆపదల నుంచి నన్ను విడిపించిన టైప్లో పరిశుద్ధాత్మ వచ్చి యేసు ప్రభువుని మృతులలో నుండి లేపింది. అంటే యేసు ప్రభు శరీరం చనిపోయింది కదా పాము కాటు దెబ్బకి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన శక్తిని బట్టి, ఓకే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, ఓకే, కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చి యేసుక్రీస్తుని, ఓకే, పాము కాటేసిందా? శత్రువులందరూ, పాము అంటే మీకు ఒక్క యూదా కాదు, పిలాతు, హేరోదు, ప్రధాన యాజకులు, యూదులు, వాళ్ళ గ్రంథము, వాట్ ఎవర్ యు సే అన్నీ, ఓకే, ఈ లోక రాజ్యాలు, ప్రభుత్వం, ఈ లోకానికి ఉన్న హైయెస్ట్ అథారిటీ ఏమన్నా ఉందంటే, భయంకరమైన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది మరణం. అంత టఫ్ ఛాలెంజ్ యేసుక్రీస్తుకి ఇచ్చాడనమాట దేవుడు. ఓకే, నిజమైన శత్రువు ఎవడైనా ఉన్నాడంటే దేవుడికి కడపట నశింపజేయబడు శత్రువు మరణము. కాబట్టి యేసుక్రీస్తుకి ఒక సూపర్ ఛాలెంజ్ ఇచ్చాడు. ఉండవు సమస్యలు, ఎల్లకాలం ఉంటాయి కాబట్టి వీటికి నేను ఒక ఎండ్ కనుగొనాలి. ఉన్నారా? హలో, శత్రువులు ఎల్లకాలం ఉండరు. వాళ్ళకి అంతం పెట్టడానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎనిమీస్ అందరినీ డిస్ట్రాయ్ చేయడానికి ద లాస్ట్ ఎనిమీ ఇస్ డెత్. కాబట్టి యేసుక్రీస్తు లాస్ట్ ఎనిమీ దగ్గరికి వెళ్ళాడు. మరణం ఆయన చంపేసింది. చంపినప్పుడు యేసుక్రీస్తు నీతిమంతుడు గనుక మృతులలో నుండి ఇప్పుడు ఆ శరీరాన్ని లేపాడు. ఉన్నారా? ఆ శరీరం లేచేటప్పుడు ఇట్ ఈస్ నాట్ ఫ్లెష్ ఎనీమోర్. ఓకే, అది శరీరం కాదు. అరే,
చంపావు కదా, డెత్ ఏది, అవి పనిచేస్తుంది, ఇది పని. సో ఆయన తిరిగి లేచాడు, లేచి వెళ్ళి తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు. ఆయన అంత పర్యంతము పరలోకంలో ఆసీనుడై ఉండుట అవశ్యం అన్నాడు. ఓకే, సో యేసుక్రీస్తు వెళ్ళి పరలోకంలో కూర్చున్నాడు తండ్రి కుడి పక్కన. ఎందుకంటే నీకు ఫుల్ తగాదాలు పెట్టడానికి. అర్థమైందా? యేసు ప్రభు వెళ్ళి చేస్తున్నాడు నీకు సమస్యలన్నీ. నవ్ యు గాట్ ఇట్, ఐ థింక్. అర్థమైందా? అన్ని పాముల్ని పంపిస్తున్నాడు, కాటేయండిరా కుదిరిందన్నీ అని. వెళ్ళి పైన కూర్చున్నాడు. ప్రభు, మేము కింద పాముల చేత కాట్లు లేపించుకుంటా ఉంటే నువ్వేమో శుభ్రంగా కుర్చీలో కూర్చున్నా. పంపింది నేనే. ఓకే, వాడు నిన్ను మొత్తం యా చేశాడా? అవును ప్రభు, చితికిపోయాను. ఏడో బాకు, నేనే పంపా. అర్థమవుతుందా? నేను పైకి కూర్చుంది ఎందుకు? వరుసగా ఒకటి తర్వాత ఒకరిని పంపించడానికి, మీ అందరి మీదకి శత్రువుల్ని ఉసుగొలపడానికి తాళవు చెవులు పొంది ఉన్నాను. అర్థమవుతుందా? సో యేసుక్రీస్తు పైన కూర్చున్నాడు. ఎందుకని? నిన్ను హల్లెలూయా చేద్దామని. అబ్బాయి ప్లీజ్ ప్రభు కాపాడైనా, నైనా కాపాడు. నువ్వు కాపాడంటే అర్థం కాదు. నా కాపాడు, నీకు కాపాడొద్దుగా వినపడిందా ప్రభువా? నాకు తెలుసు, నేను కూడా వెళ్ళాను కదా. నువ్వు ఎక్కువ ఏడుస్తావు అని నాకు తెలుసు. నేను ఏడ్చింది నేను మింగేసా, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు ఆపుతావో అప్పుడు దాకా ఎక్కువిస్తా. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకమందు అంత పర్యంతము ప్రభు, అది రెండో రాకడ వరకు కాదు, నేను చచ్చేంత వరకు నన్ను చంపిందా కూరుకోడు. హలో, అది నీ అంత పర్యంతము కూడా. సరేనా? అమ్మో, ఇంక ఇందులో బతకూడదురా నాయన. దేవుడు ఏడిస్తే వదిలేస్తాడు అనుకున్నానే, మరి ఎక్కువ గుక్క పెట్టి ఏడిపించేలాగా చేస్తున్నాడు. ఏడుపుకున్న మీనింగ్ మారిపోయి ఏడవు ఇంకా. ఇంకా ఏడవకూడదు. గుడ్, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ లెవెల్ 1 ఎక్కావు. అర్థమవుతుందా? సో నాకెందుకు శ్రమలు? ఎందుకంటే యేసుక్రీస్తు పైకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని డాగ్కి ఏం చేశాడంటే, ఓకే, బాగా లాగే కుక్క పేరేంది గట్టిగా? రాట్ వీలర్ కదా. రాట్ వీలర్కున్న అన్నీ వదిలేశాడు అన్నాడు. అంతే, అన్ని క్రైస్తవుల మీద పడుతున్నాయి అవి వచ్చి. ఓకే, ఎక్కడరా నా ఎముక, ఎక్కడ నా తోడెక్కడా అని శుభ్రంగా మనం దొరుకుతున్నాం. ఏంది ప్రభు, నువ్వు కుడి పక్కకి వెళ్ళి కూర్చొని రాట్ వీలర్లన్నింటినీ మా మీదకు వదిలేవు. నేను ఉందే అందుకు. అంత పర్యంతము యేసు ప్రభు మాత్రం సుఖంగా పరలోకంలో కూర్చుంటాడు. కుక్కలన్నిటినీ మన మీదకి బావుగా వదిలిపెడతాడు. అర్థమైందా? ఎందుకని? మనకి టఫ్ టైమ్స్ వస్తే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వెళ్ళి కుడి పక్కన కూర్చొని. That's 10 fun rainy day activities in the city. Where is 1 Corinthians తీసారా? ఓకే, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, వర్స్ 24, ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఇప్పుడు 25, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు పర్యంతము ఆయన రాజ్యపాలన చేయుచుండవలెను. ఏం చెప్పాడు? యెహోవా నా తండ్రి అయిన దావీదు పాదముల కింద అణుచు నిమిత్తము అన్ని వైపుల యుద్ధములు కలిగి ఉండెను. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పక్కన కూర్చొని, ఓకేనా, ఎందుకనగా తన శత్రువులు అందరినీ, మీనింగ్ డెత్, మీనింగ్ శాటన్, శ్రమ, కష్టం, ఉపద్రవం, వ్యాధి, తెగులు, లేమి ఏదున్నా తన శత్రువులు అందరినీ, ఏ ఖర్చైనా, అర్థమవుతుందా, తన పాదముల కింద ఉంచు పర్యంతము ఏంటంట? పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. ఏమైనా అర్థమైందా? యేసు ప్రభు ఇక్కడ ఎందుకు లేడు, పైకి వెళ్ళి ఎందుకు కూర్చున్నాడంటే ఎండ్ వరకు. ఇప్పుడు ఆయన పైన కూర్చున్నాడు. కూర్చొని
మీకు అర్థమవుతుందా? నౌ యూ జస్ట్ ఇమాజిన్, ఊహించుకోండి, అసలు ఆయన పైన కూర్చున్నాడు, కిందేమో సాతాను నీకు సరైన ట్రబుల్ ఇచ్చాడు. ఓకే, శత్రువులు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకనగా ఆయన తన శత్రువులను తన పాదముల కింద ఉంచు వరకు క్రైస్తవుల అందరికీ యుద్ధాలు వస్తాయి. యేసుక్రీస్తు తన సంఘానికి ఉన్న శత్రువులు అందరినీ ఆ సంఘం కాళ్ళ కిందకి తేటానికి, వాళ్ళకి గెలుపు నీయటానికి పైన కూర్చొని వాళ్ళకి శ్రమలు వచ్చే విధంగా చూస్తూ ఉంటాడు. ఏమన్నా అర్థమైందా? మళ్ళా చెప్తా. యేసుక్రీస్తు పైకి వెళ్ళి ఎందుకు కూర్చున్నాడంటే, నువ్వు ప్రభు అంటావు, వెనక నుంచి వచ్చి నేను విడిపిస్తా. అది నీ కాళ్ళ కిందకి తాటానికి నేను పైన కూర్చొని ఉండాలి. ఏమైనా అర్థమైందో? ఓకే, యేసు ప్రభు పైకి వెళ్ళి ఎందుకు కూర్చున్నాడు? ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, నీకు ఒక రోగం పెడతాడు, ఏం చేయాలి ఆయన? సరే నువ్వు చచ్చిపోతావు, ఏం చేయాలి? హీ కెనాట్. ఇప్పుడు యేసుక్రీస్తు పైకి వెళ్ళాడు, పైకి వెళ్ళి ఆయన కుడి పక్కన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏందన్నాడు. అయ్యా, పలానోడికి వాళ్ళు వీళ్ళకి శత్రువులు, లేకపోతే ఆ పలానా రోగం, అది ఇది, వీళ్ళకి తెగులు, వాట్ ఎవర్. ఓకే, వాళ్ళ జీవితంలో ఉన్న ఖర్చుని నేను రాజయ్యేంత వరకు, నేను ఎండ్ వరకు, నేను ఇప్పుడు రాజయ్యాను కదా, క్రైస్తవులకు ఉన్న శత్రువులందరినీ వాళ్ళ కాళ్ళ కింద తేటం వరకు నేను పైన కూర్చొని ఉంటాను. నవ్ యూ గాట్ ఇట్, ఐ థింక్. అర్థమైందా? క్రైస్తవులకి ఉన్న వాళ్ళ శత్రువులు అందరినీ వాళ్ళ పాదాల కింద తేటానికి ఆయన పైకి వెళ్ళి కూర్చోవలసి వచ్చింది. మీకు అర్థమైందా? ఓకే, ఈరోజు నువ్వు ఒక పరిస్థితిని, ఏది ప్రభా నన్ను వదిలిపెట్టావా? నో, నువ్వు అంత కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఆ పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే, యేసుక్రీస్తు పైకి వెళ్ళి, నా కుమారుడా, ఇది నీ కాళ్ళ కిందకి నేను తేవాలనేది నీకు ఇస్తున్నా, నేను దీన్ని గెలిచా. ఓకే, కమాన్, వెల్కమ్ ఇట్, రాని రాని. ఓకే, నువ్వు రా, ఆ తర్వాత నువ్వు రా. ఎందుకంటే తన శత్రువులందరినీ దావీదు కాళ్ళ కింద కాదు, స్మైల్స్ కాళ్ళ కింద, నీ కాళ్ళ కింద, వాళ్ళ కాళ్ళ కింద ఉంచడానికి ఆయన అన్ని వైపుల నుండి వారికి యుద్ధము కలుగు చేశాడు. అర్థమవుతుందా? సో అన్ని వైపుల నుండి మీకు శ్రమ ఎందుకు వస్తుందంటే, అన్ని వైపుల నుంచి ఆయన వాడిని మీ కాళ్ళ కింద పెట్టాలనుకుంటున్నాడు. ఫర్ దాట్ రీజన్ సైక్. అందుకని అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక వ్యాపారం పెట్టావు, 10 మంది నీ వ్యాపారం వలన బ్రతుకుతారు. వాడు పేదరికం ఉంచాలి, వాళ్ళని క్షీణ దశలోకి చంపేయాలి, వాడికి రక్షణ మార్గం తెలియకూడదు, ఇంకొక ఊరిలో సువార్త ప్రకటించబడలేదు, వాళ్ళకి పరలోకం వెళ్ళటం ఎలాగో కూడా తెలియదు. నవ్ యూర్ ఎర్నింగ్. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలంటే, అసలు నీకు ఉద్యోగం లేకుండా నిన్ను నీ పోస్ట్ బూస్ట్ చేయాలి. అప్పుడు ఏమవుద్దంటే, శుభ్రంగా 10 మంది నరకం వెళ్ళొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. అర్థమవుతుందా? కనుక ఎలాగైనా నిన్ను కష్టంలోనే పెట్టాలి, ఎందుకంటే 10 మందికి నువ్వు బ్రతుకవుతావు, కాబట్టి నిన్ను తొక్కాలి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, వీడికి ట్రబుల్ వచ్చింది ఎందుకంటే నేనున్నా, అలా ట్రబుల్ చేసే కుదిరితే మొత్తం వచ్చి పీకేయండి, అందరు రండి, వీటికి అతీతంగా అతను నేను గెలిపిస్తా, వాడిని కాళ్ళ కింద అది పెడతా. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అంత పర్యంతమైన ఏళ్తా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు నీ జీవితంలో ఇలా పరిపాలిస్తున్నాడు. ఇందుకు ఆయన కింగ్. ఓకే, ఎందుకని మన లైఫ్లో ట్రబుల్స్ అంటే, జీసస్ క్రైస్ట్ కింగ్ అయినందుకు, యేసు ప్రభు రాజయ్యి ఆయన పోరాడుతున్న పోరాటాలు నీకు అద్దెకిచ్చినందుకు. అర్థమవుతుందా? సో ఆయనకున్న ఛాలెంజెస్ మొత్తం ఇప్పుడు దేవుడు వచ్చి అంటే యాంటీ క్రైస్ట్ ఉండడు. ఓకే, ఒక దూతను పంపించి తీసుకొని వెళ్ళి వేసేయగలడు. నో, నాట్ లైక్ దాట్. అలా కాదు. ఎలా అంటే, ఆయన తన శత్రువుల్ని నీలో నుండి పోరాడతాడు. అర్థమవుతుందా? ఎందుకనంటే, నువ్వు మడిమ మీద కొడతావు, నేను దాన్ని తల మీద కొడతా. అంటే నీ సమస్యలో నువ్వు సమస్య మీద కాలు పెట్ట నువ్వు కాదు, యేసు ప్రభు
దాన్ని కాళ్ళ కిందకి ఆయన తీసుకొని రావటానికి ఇదంతా మీకు అర్థమవుతుంది కదా. సో అందుకని యేసయ్యా నువ్వు కింద లేవో అందుకనే, అవును, ఎండ్ వరకు పైన కూర్చొని ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ తన రాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్నాడు. అర్థమవుతుందా? సో ఈ లోకంలో యుద్ధాలు కలుగుతాయి, శ్రమ కలుగుతుంది, లాస్ కలుగుతుంది, ఒకరినొకరు చంపుకుంటే ఏదైనా జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుడు యేసు ప్రభు తన రాజ్యంలో ఆటంకాలన్నిటినీ సంఘం కాళ్ళ కింద తేటానికి అప్పుడే రాజు అవ్వేది. ఆయన రాజు అయితే సైన్యాన్ని కదా నడిపించేది, సైన్యములకు అధిపతి కదా, నువ్వు కదా దానిలో చేరావు. కాబట్టి నీ కాళ్ళ కిందకి తేటానికి అన్నీ జరుగుతుంటాయి. అర్థమవుతుందా? ఓకే, ఏందబ్బా మనకన్నా అన్యులు బాగున్నారే, వాళ్ళ లైఫ్స్ బాగున్నాయి, ఉంటాయి బాగానే, ఎందుకంటే డెవిల్తో ఉన్నారు కదా. కానీ మన లైఫ్స్ బాగుండవు. ఎందుకు బాగుండవు అంటే యుద్ధంలో ఉన్నోడి లైఫ్ ఎలా బాగుంటుంది? మీరు చెప్పండి, ఇంట్లో ఉన్నోడు బాగుంటుందా, యుద్ధంలో ఉన్నోడు బాగుంటుందా? ఓకే, యుద్ధంలో ఓడిపోతే ఇంట్లో ఉన్నోడి పరిస్థితి ఏంది? అయిపోయింది. మనకి కొల్ల సొమ్ము ఉంది, వాళ్ళు ఊరకు కూర్చొని తింటారు అంతే. మనది పెద్దది. మీకు అర్థమవుతుంది కదా. సో సమస్యకి ఆన్సర్ మన లైఫ్లో లేదు. ఎందులో ఉందంటే యేసు ప్రభువులో ఉంది. ఆయన ఓకే, వీడు 1,00,000 మందికి సువార్త ప్రకటించాలి. అవునా? 1,00,000 మందికి సువార్త ప్రకటించాలంటే ఓ మై గాడ్, ఒక 2-3 ఊర్లు రక్షణలోకి నడుస్తాయి ప్రభువా. ఆ 2-3 ఊర్లలో ఎన్ని స్పిరిట్లు ఉన్నాయి? ఒక దగ్గర పారాలిసిస్ ఉంది, ఒక దగ్గర లివర్ ప్రాబ్లం ఉంది, ఇంకో దగ్గర కాళ్ళు పనిచేయవు, ఇంకో దగ్గర థైరాయిడ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. రైట్, నేను మా వాళ్ళ కిందకి తెస్తాను, ఆ ఊర్లు మనవి అవుతాయి. మీకేమన్నా అర్థమైందా? ఓకే, అరే ఇప్పుడు మన రాజ్యానికి ఏం కావాలి? డబ్బులు కావాలి ప్రభువా. అవునా? ఏది దివాలా తీసిందో చూడు. అక్కడైతే మొత్తం సమస్యలే నాయన. మనోడిని పంపు, వర్షం నేను ఇస్తాగా. అర్థమవుతుందా? అక్కడున్న స్పిరిట్ జంప్. ఓకే, యేసు ప్రభువు తన శత్రువులని నిర్మూలిస్తున్నాడు. ఇప్పుడు రాజయ్యి నువ్వు గెలిసే వైపు ఉన్నావు. అర్థమవుతుందా? ఎందుకు యుద్ధం వస్తుంది ప్రభు? నువ్వేంది ఇంత ఇగ్నోరెంట్గా ఉన్నావు? ఎందుకు వస్తుంది యుద్ధం? ఎందుకు వస్తుంది సమస్య? యు ఆర్ బ్లెస్డ్. నువ్వు దీవింపబడ్డావు అత్యధికముగా. అర్థమవుతుందా? అబ్రహాము వెళ్ళాడంతే. అబ్రహామా నువ్వు అక్కడెక్కడ కూర్చోవద్దు, నా కుడి పార్శ్వం. ప్రభు నీ గుడి పక్కన కూర్చోవాలంటే అన్నాడు, ఉండు 5 పొద్దున్నే పంపిస్తా అని చెప్పి కొదర్లు మొత్తం వచ్చారు, ఆమ్రాపేలు అందరూ. ఏది ప్రభు నువ్వు కుడి పక్కన కూర్చోబెడతానంటే వీళ్ళు వచ్చారు అన్నాడు. వాళ్ళని తీసుకుంటే నా పక్కన వచ్చేది. మీకు అర్థమవుతుందా? హలో, మనల్ని శత్రువుని ఎందుకు క్షమించమన్నాడు తెలుసా? పైన వెనక అంతు చూస్తాంగా. ఓకే, వాడిని క్షమించమనేది వాడికి నరకమే లేకుండా చేసేది. ఓకే, వాడిని అలా రెచ్చగొడుతున్న ఆత్మని చంపేసేది. హూ ఈజ్ పవర్ఫుల్ నౌ? మీకు అర్థమవుతుందా? నీకు సమస్య ఎందుకు వస్తుందంటే యేసు ప్రభువు సమస్త ఆధిపత్యము, శక్తి, బలము చేతిలోకి తీసుకొని కానివ్వండిరా అన్నాడు నిన్ను. అర్థమవుతుందా? సో నువ్వు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంది ఇన్ పవర్. నువ్వు బలములో ఉండి దాని దగ్గరికి వెళ్తున్నావు, కానీ అందుకని నువ్వు ఫ్లెష్లో ఉండి బలహీనంగా కనపడుతున్నావు. బట్ యువర్ సూపర్ పవర్. అందుకని ఆ సమస్యకి తెలుసు నువ్వెవరో. ఓకే, మరణము యొక్కయు మృతుల లోకము యొక్కయు తాళపు చెవులు నా ఆధీనములో ఉన్నాయి. ఓకే, మీకు లోకంలో శ్రమ కలుగు, ఆయనను ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పాను. ఓకే, ఒక స్పిరిట్ ఉంటుంది, వాడి జీవితంలోకి వీడిని పంపు, వాడిని పంపు. వాడు ఎప్పటికి కూడా తప్పు పాపాలు వదలకూడదు. ఒకటి తర్వాత ఒకటి పంపండి రా, వాడు ఫుల్ సీన్లో ఉండాలి. అందరూ పంపండి. ఇప్పుడు యేసు ప్రభు అందరూ వచ్చారుగా, పరిశుద్ధాత్మ పంపుతాడు. ప్రభు ఎందుకు నాకు నువ్వంటే భలే ఇష్టం ఉంది ప్రభు అంతే ఉంటుంది. పాపం వీళ్ళని ఏం చేద్దాం? వాళ్ళు నిన్ను పట్టుకొని ఏలాడిని, వాళ్ళ జీవితాలు సంకనాకిపోతే మనమేమో శుభ్రంగా పరలోకం వెళ్తాం. నువ్వు ఎవడికి బొక్క పెట్టగలవు చెప్పు? నీకు నువ్వు తప్ప. యేసు ప్రభువులో యూఆర్ ఆల్వేస్ విక్టోరియస్. ఎవడు కాళ్ళ కింద ఉంచుకోలేడమ్మా. అర్థమవుతుందా? నిన్ను తన్నటానికి ఏ మడిమ ఎత్తారో
దాన్ని నువ్వు తిరిగి లేవకుండా కొడతావు. అది గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది కదా. సో మనకి ట్రబుల్ వస్తుందంటేనే యేసు ప్రభు యుద్ధం మొదలుపెట్టాడు రా అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, పాత నిబంధనలో ఇండికేషన్ ఉండేది, మనకేందో ఈ మధ్య ఇండికేటర్లు నశించిపోయినాయి. పాత నిబంధనలు ఏం జరిగేది తెలుసా? ఈ గుడారం మీద ఉండే ఆ మహిమ మేఘం పైకి వెళ్ళగానే మన దేవుడు మన శత్రువులందరినీ ఇప్పుడు ఆ ప్రభువా నీ శత్రువులందరూ పారిపోదురు కాక ఆయన పైకి లేచాడనంటేనే అవన్నీ వెళ్ళిపోతాయి. ఆయన కిందకు వచ్చాడు, వేవేల పరిశుద్ధుల మధ్యకు నువ్వు రా ప్రభువా అన్నారు. సో ఇప్పుడు దేవుడు మీ జీవితంలో మీకు శ్రమ వస్తుందంటే ఆయన లేచాడు, మీ ముందు వెళ్తున్నాడు మీ శత్రువులను గెలవటానికి. మీకు అర్థమవుతుందా? అందుకొస్తాయి. సో దావీదు ఏంది అన్ని సమస్యలే? నో, ఫిలిస్తియా నీ కప్పం కట్టాలి, మోయాబు కట్టాలి, అమ్మోను కట్టాలి, సిరియా కట్టాలి. ఎక్కడ దాకా కట్టాలంటే ఐగుప్తు నుంచి ఫరాతు నది వరకు మొత్తం నీ కాళ్ళ కింద ఉండాలి. మీకు అర్థమవుతుందా? ప్రభు మీకు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానానికి అగెయిన్స్ట్గా ఏ స్పిరిట్ పనిచేస్తుందో సమస్తం మీ కాళ్ళ కిందకు వస్తాయి. హీఈస్ ఫైటింగ్ ఫర్ యూ. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని తండ్రి లేచి నుంచుందాం. నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు ప్రభువా. మా శత్రువుల్ని మా పాదములకు పీటగా, నీ పాదము కాదు మా పాదముల కింద పీటగా చేయటానికి నువ్వు రాజ్యపాలన చేస్తున్నావు కనుక ప్రతి సమస్యలో వాళ్ళకి విక్టరీ నువ్వు అనుగ్రహించమని తండ్రి, అన్నిటి నుండి నువ్వు ఇచ్చే గొప్ప రక్షణ వాళ్ళ జీవితంలో చూడటానికి సహాయం చేయమని, నీ ఆత్మ ద్వారా నువ్వు ఎన్నిటి నుండి వాళ్ళని విడిపించావో, విమోచించావో, రక్షణలోకి నడిపించావో, విడుదలలోకి తీసుకొని వచ్చావో, జయంలోకి నడిపించావో తండ్రి, వాళ్ళు గ్రహించడానికి ఆ స్పిరిట్ వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని తండ్రి. సమస్య మాలో లేదు, ఆ సమస్య నీలో నుండి ఉత్పన్నమవుతుంది. నువ్వు ఆ పర్టికులర్ థింగ్ మా జీవితంలో ఈరోజు డీల్ చేయాలనుకున్నావు కాబట్టి మాకు ఆ సమస్య, నువ్వు వాటిలో మాకు విజయం ప్రకటించావు నీ వాగ్దానం ద్వారా. కనుక వాళ్ళ మీద ఏ వాగ్దానం ఉందో అదంతా వాళ్ళ జీవితంలో ఆమేన్ అగునుగాక తండ్రి. వాళ్ళ లైఫ్లో అది నువ్వు నెరవేర్చమని, ఏ టఫ్ టైమ్స్ నుంచి వాళ్ళు వెళ్తున్నారో, ఏ పోరాటంలో ఉన్నారో అధిక విజయము మనలను ప్రేమించిన వాని ద్వారా అన్నావు కనుక కలుగునట్లుగా వాళ్ళ లైఫ్లో నువ్వు చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.